ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ శ్రీ పాశం శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ పాశం శ్రీనివాస్ గారి అభిమానులు పాశం వెంకటేష్, పాశం తిరుపతయ్య, బాలు, గోపి, కమల్ వారి ఆధ్వర్యంలో గీతామాయి వృద్ధుల ఆశ్రయం నందు వృద్ధులకు అల్పాహారం విందు మరియు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు వృద్ధాశ్రయానికి అందజేయడం జరిగింది. అనంతరం గీతామాయి వృద్ధుల ఆశ్రయం అధినేత తమ్మినేని పాండు మీడియాతో మాట్లాడుతూ పాశం శ్రీనివాస్ గారికి మరి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాశం శ్రీనివాసులు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, దేవుడు ఆయురారోగ్యాలు వారికి వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ ఉంచాలని, ప్రతి సంవత్సరం జన్మదిన సందర్భంగా మా ఆశ్రయం నందు సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించే అనంతరం వృద్ధులకు పాశం శ్రీనివాస్ గారి అభిమానులు, స్నేహితులు అల్పాహారం విందు వడ్డించడం జరిగింది. మన గీతామాయి వృద్ధాశ్రమం యొక్క శ్రేయోభిలాషులు మరి ఆశ్రమం స్థాపించి నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన వైఎస్ఆర్సిపి జిల్లా సీనియర్ నాయకులు, మరి అదేవిధంగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పాశం శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు అనగా ఈ యొక్క ఏప్రిల్ 10వ తారీఖు ఉదయం మనందరం కూడా మరి అల్పాహారాన్ని అందించడం జరుగుతుందమ్మా. మరి అల్పాహారంతో పాటు మరి వారు మీ అందరికి కూడా ఆహారం వండి పెట్టమని చెప్పి మరి సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ముందుగా మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా మన పాశం శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా పాశం శ్రీనివాస్ గారి యొక్క శ్రేయోభిలాషులు ఇక్కడ మరి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు మీ యొక్క వృద్ధుల మధ్య శ్రీనివాస్ గారి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పాశం శ్రీనివాస్ గారు భవిష్యత్తులో రాజకీయ పరంగా మరి ఎంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, శ్రీ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలు ఉండాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ రోజు మన అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన పాశం శ్రీనివాస్ గారి యొక్క శ్రేయోభిలాషులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా పాశం శ్రీనివాస్ గారికి ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.